వాన వెల్లువాయి కొండ కోన తుల్లిపోయి. పార్వతి టిఫిన్ పెట్టు. ఇదిగోండి రెడీ బయటికి వెళ్ళాలి. అయిందా? తీసుకొస్తున్నాను. రాగి జావా, స్ప్రౌట్స్, మజ్జిగ. ఇద్దరికి ఈరోజు హాలిడే కదా, ఎంచక్క ఇడ్లీ సాంబారు ఏ ఎగ్ దోశలు వేయచ్చు కదా. ప్రతిరోజు చల్లదన్నం పెట్టేసి డ్యూటీ హడావుడిలో పంపించేస్తావు. ఈ రోజైనా మంచిగా టిఫిన్ పెట్టచ్చు కదా. ఇంతకంటే మంచి టిఫిన్ ఇంకేముంటుందండి. రాగి జావా ఎనర్జీ ఇస్తుంది, స్ప్రౌట్స్ మంచి ప్రోటీన్ ఇస్తాయి, మజ్జిగ కడుపుకి హాయిగా ఉంటుంది. అబ్బో, నువ్వు మంచిని సచ్చిందానికి పోటీ అవుతావా ఏంటి? అబ్బా మీరు జోక్ చేయకండి. మీరు చెప్పిన ఐటమ్స్ అన్ని చేయాలంటే ఎంత గ్యాస్ అవుతుందో తెలుసా? అబ్బా, నెల రోజులు అవుతుంది ఏ వంట చేయమన్నా సరే గ్యాస్తో లింక్ పెడుతున్నావు. నీకు చేయడం రాదనొచ్చు కదా. అవునా? ఏదేది బయటికి వెళ్ళి ఒక గ్యాస్ సిలిండర్ తీసుకురండి చూద్దాము. అంటే నేను చెప్పే టిఫిన్లన్నీ నువ్వు చేయాలంటే నేను ఇప్పుడు బయటికి వెళ్ళి ఇప్పుడు గ్యాస్ సిలిండర్ తీసుకురావాలా? అదేదో బుక్ చేసుకుంటూ వచ్చేస్తుంది కదా. ఇంతకు ముందులా కాదండి. ఇప్పుడు గ్యాస్ ఏమో 45 డేస్కి ఒకసారి ఇస్తున్నారు. మన పక్కింటి పార్వతి చూడండి, పాపం గ్యాస్ రాక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే రోజుల్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. కాబట్టి మన మెనూలో కూడా మార్పులు చేసుకుని నెక్స్ట్ వచ్చే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలండి. రాబోయే రోజుల్లో రాగి జావా, స్ప్రౌట్స్, మజ్జిగ వీటితో పాటు నానబెట్టిన బియ్యం కూడా పెట్టచ్చు నువ్వు. కర్మరా బాబు.